కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి శక్తి పెరుగుతుంది. అధిక శ్రమతో అనుకున్న పనులు చేయడానికి కృషి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆకస్మికమైన వాయిదాలు కొంత చికాకును కలిగించే అవకాశం కనబడుతోంది. మీ వ్యక్తిగత విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, మీరు చేసే ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు కావచ్చు, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి, లేకపోతే పనిలో ముందుకు జరగకుండా ఏదో రకమైన ఆటంకాలు, ఇబ్బందులు, కొంత మానసిక చికాకును కలిగించడం, తద్వారా మీకు ఘర్షణాత్మకమైన వైఖరి కలిగే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దానికి ఏదో రకంగా అధిగమించే మానసిక పరిస్థితిని మీరు పెంపొందించుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబ వ్యవహారాల్లో అంటే కుటుంబ సభ్యులతో చర్చలు జరిపేటప్పుడు కానీ, అలాగే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు చేసేటప్పుడు కానీ, వాటికి సంబంధించిన ఖర్చులకు సంబంధించి కానీ అధిక శాతం ఈ రోజున దృష్టి కేటాయిస్తారు. అలాగే మీరు ఆశించిన విషయాలలో అంటే సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, వృత్తిపరమైన అంశాలు కావచ్చు, అవి మీరు ఆశించిన స్థాయిలో ఉండే పరిస్థితుల కన్నా కొంత మిశ్రమ ఫలితాలు వస్తున్నప్పటికీ మీరు ఎలాగైనా వాటిల్లో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా సింహరాశి వాళ్ళ విషయంలో వీలైనంత వరకు మానసిక ప్రశాంతతని పెంపొందింప చేసుకోవాలి. వ్యక్తిగత గౌరవాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆరాటపడతారు. ముఖ్యంగా ఈ విషయంలో మీకు మీ కుటుంబ సభ్యులు, తల్లి తండ్రుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. అలాగే మానసిక ప్రశాంతతను ఒకటి మాత్రం పెంపొందించుకోవాలి. గృహ సంబంధమైన విషయాలలో ఒకటి, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండడం రీత్యా కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఖర్చులని వీలైనంతవరకు నియంత్రించుకోగలిగితే అది చాలా వరకు మీకు ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే అధిక ఖర్చులు అది మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, అలాగే మీ ఆరోగ్య రీత్యా కావచ్చు, అధిక ఖర్చులు సూచింపబడుతున్నాయి కనుక కొంత ప్రణాళికాపరంగా ముందుకు వెడుతూ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయగలిగితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి ముఖ్య వ్యవహారాల్లో అంటే గృహ సంబంధమైన విషయాలలో, ఏదైనా ట్యాక్సుల విషయంలో కానీ, ఏదైనా లోన్లకు సంబంధించిన విషయాలు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా మీరు స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ముఖ్యంగా భూ సంబంధ అంశాలు, వ్యవసాయ భూమి మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడానికి అవకాశం ఒకటి కనబడుతోంది. అలాగే ఇంటి వాతావరణం, ముఖ్యంగా ఇంటిలో మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే ముఖ్యులతో కావచ్చు, అనవసరమైన ఘర్షణలకి, వాదోపవాదాలకి వీలైనంతవరకు దూరంగా ఉండాలి. అలాగే ఆరోగ్యరీత్యా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. ముఖ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులలో కొంత ఘర్షణతో ఉన్నప్పటికీ కూడా దాన్ని సాధించుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశం కనబడుతుంది.